కోటేశ్వరరావు గారు, మరో అంశం చూసుకుంటే ఏపీలో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. మరి ఈ నేపథ్యంలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ నేతలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్లోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై కూడా అనేక విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం లేదా అభ్యర్థులు చేసినటువంటి ఫిర్యాదులు, చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజాస్వామ్యం కూనీ జరిగినట్లుగా కనిపిస్తా ఉంది. చివరి 2 గంటల్లో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బూతుల్ని ఆక్రమించుకొని అనేక చోట్ల దొంగ ఓట్లు వేశారనేటువంటిది వాటిలో ఒకటి. అవి కాకుండా అంతకు ముందే గిఫ్టుల రూపంలో ఓటర్లని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనేటువంటిది ఒకటి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక 3 ఎమ్మెల్సీలు ఉన్నంత మాత్రాన లేదా లేనంత మాత్రాన కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకు ఈ విధమైనటువంటి ఎవ్వరు తాము తప్ప మరొకళ్ళు ఎవరు కూడా చట్టసభల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, అవసరం అయితే మేము ఎంత అడ్డగోలు చర్యలకైనా పాల్పడతామనేటువంటి సందేశాన్ని ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న. అందువల్ల ఇలాంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగాను లేకపోతే దౌర్జన్యపూరితంగాను వ్యవహరిస్తుంది అనేటువంటిది నిన్న జరిగినటువంటి పరిణామాలని స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఆ ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ డెఫినెట్ గా ఒక అప్రజాస్వామికమైనటువంటి వైఖరిని తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. అందులో అదేమి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. వాళ్ళు రాజకీయంగా అభ్యర్థిని నిలబెట్టుకోవచ్చు లేదా కొంతమందిని బలపరచవచ్చు. కానీ అది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా టీచర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు అవి. దాన్ని ఈ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా గర్హనీయంగా ఉందనేది మాత్రం చెప్పవచ్చు.